నరేంద్ర మోదీ ప్రభుత్వము ఈ బొద్దింకలకి బ్లాంక్ చెక్ ఇచ్చేసిందా? ఇక బొద్దింకలు ఏమైనా చేసుకోవచ్చు, ఏవైనా మాట్లాడవచ్చు, ఎలాంటి వ్యాఖ్యలైనా చేయొచ్చు, ఎంత దుర్భాషలాడినా పర్వాలేదు, పోలీసులపైన దాడులు చేసినా పర్వాలేదు, వాళ్లను ఏమీ చేయమని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చిందా? ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్లను కూడా వాపస్ తీసుకుంటున్నామని ప్రకటించడం, దానికి కనీసం బొద్దింకల నుంచి, ఈ బొద్దింకల పార్టీ సిజేపీ నుంచి సౌరవ్ దాస్ కావచ్చు, లేకపోతే రైట్, ఇవన్నీ గవర్నమెంట్ విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని వాళ్ళ ఆవేశాలని గుర్తించి వాళ్ళ ఆలోచనల్ని పరిగణలోకి తీసుకుని మేమంతా చేస్తున్నామని ప్రభుత్వం చెప్తోంది. కానీ ఈ సిజేపీ ప్రతినిధులు మాత్రం ఎవరు కూడా, సౌరవ్ దాస్ కానీ అభిజిత్ దిప్కే కానీ, వీళ్ళెవరు కనీసం ఒక కృతజ్ఞతా భావన లేదు, ప్రభుత్వం చేసిన దాన్ని మేము ధన్యవాదాలు తెలుపుతున్నామన్న మాట కూడా రాలేదు. పైపెచ్చు నరేంద్ర మోదీని అండ్ భారత ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని అదే స్థాయిలో విమర్శలు చేస్తూనే ఉన్నారు, అంతే స్థాయిలో హేళన చేస్తూ ట్వీట్లు, కమెంట్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంతగా నరేంద్ర మోదీ సరెండర్ అయ్యారా అనే మాటని వాడుతూ ఏకంగా సురేష్ కొచ్చాట్ల గారు ట్వీట్స్ కూడా చేసిన సందర్భం చాలామందికి ఇది వైరల్ అవుతోంది. సురేష్ కొచ్చాట్ల గారు, నిజంగా మీ ఆవేశం నాకు అర్థమవుతుంది, చాలా క్లియర్గా మీరు చెప్పింది. ఆవేశం అని కూడా అనను నేను, మీ వ్యాఖ్యల్లో ఖచ్చితంగా నిజాయితీ, ఆ ఒక తీవ్రత ఉంది, ఆ ఇంటెన్సిటీ ఉంది. సో నిజంగానే మీరు అన్నట్టుగా ఇందులో మీరు పెట్టారు నేను మీ ట్వీట్ గురించే మిమ్మల్ని అడుగుతున్నాను సార్. మీరు పెట్టిన దాంట్లో ఉంది, దిస్ ఈస్ కాల్డ్ సరెండర్, షేమ్ ఆన్ యువర్ బీజేపీ, షేమ్ ఆన్ యూ బీజేపీ, యూ ఫోక్స్ హ్యావ్ గివెన్ into the demands of the CJP criminals. We held you up as our father, mentor and guide. You have badly let us down, Narendra Modi ji. ఇంతగా అంటే నరేంద్ర మోదీ గారు మీరు మమ్మల్ని తగ్గించారు అనే స్థాయికి, మీరు సరెండర్ అయ్యారనే స్థాయికి ఒక ట్వీట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? శంభు హైవే, శంభు బార్డర్ క్రాసింగ్ దగ్గర ఫార్మర్స్ అజిటేషన్ జరిగినప్పుడు 6 నెలలు ఒక హైవే బ్లాక్ చేశారు. ప్రజలు నానా కష్టపడ్డారు. 30-40 కిలోమీటర్లు డెటోర్ తీసుకొని వచ్చారు. గవర్నమెంట్ వైపు నుంచి ఒక మూవ్ జరగలేదు. ఇదే సుప్రీంకోర్టు ఏం చెప్పలేదు. మీరు రేపెళ్ళి పక్కన హైవే మీద వెళ్ళి కూర్చుంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు సాయి గారు? పట్టుకొని తీసుకెళ్ళి కొడతారు మిమ్మల్ని. వీళ్ళు ఎందుకు చేయట్లేదు? వీళ్ళని భయపడుతున్నారు. భయం, దట్ ఈస్ ద రైట్ వర్డ్. ఎందుకు? వీళ్ళు ఫార్మర్స్ కాదు, దేవర్ నాట్ ఫార్మర్స్, దేవర్ అథ్యాస్, ఏజెంట్స్, మిడిల్ మ్యాన్. మన దగ్గర బోన్పల్లి మార్కెట్లో కనిపిస్తారు మీరు. లోపల టమాటో 5 రూపాయలకి వెళ్తూ బయటకు వచ్చేదాకా 50 అవుతుంది. దేస్ ఆర్ ద ఫెలోస్ హు ఎర్న్ మనీ. బిఎండబ్ల్యూలో మీరు చూస్తుంటారు, బర్స్లో రావడం, ఏసీ యూనిట్లు పెట్టుకోవడం, బెడ్ల మీద నిద్రపోవడం రోజంతా. దిస్ వాజ్ వాట్ హ్యాపెనింగ్. గవర్నమెంట్ ఏం చేయలేకపోయారు. అండ్ దాట్ హిట్ మోదీ. 2024 ఎలక్షన్స్లో మోదీ గారికి సీట్లు తగ్గడానికి ఒక్క కారణం అది. ఈవెన్ దో హర్యానా ఎలక్షన్ బీజేపీ గెలిచారు, హర్యానా ఓడిపోతున్నా అనుకున్నాను, ఎందుకంటే చాలా మంది ఫార్మర్స్ అక్కడి నుంచి వచ్చారు. కానీ దేశం మొత్తం ఏం చూస్తారు మిమ్మల్ని? లీడర్షిప్. విన్స్టన్ చర్చిల్ సెకండ్ వరల్డ్ వార్లో బ్రిటన్ ఎట్లా లీడ్ చేశారు, దాని తర్వాత ఆయన ఎలక్షన్ ఓడిపోయారు. ఆలోచించండి. ఈవెన్ దో హీ పుట్ ఇన్ హిస్ బెస్ట్, బికాస్ ద ఇమేజ్ దట్ హీ కన్వేడ్ వాజ్ సంథింగ్ డిఫరెంట్. మన ఆప్టిక్స్ అంటాం ఇంగ్లీష్లో దీన్ని. మోదీ గారు ఆప్టిక్స్ ఏంటి? ఫస్ట్ టర్మ్ హీ వాజ్ రియలీ గుడ్, సెకండ్ టర్మ్ హీ వాజ్ గుడ్. చట్టాలు తీసుకొచ్చారు. రామ్ జన్మభూమి జరిగింది, దానికి ట్రిపుల్ తలాక్ జరిగింది, ఆర్టికల్ 370 తీసేసి చాలా మటుకు లాస్ వర్ బాట్ ఇన్. ది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, సిఏఏ, ఇది కూడా ఉంది. సో మనం ఏం చూసామంటే వీ వర్ సీయింగ్ మోదీ యాజ్ అ ఫాదర్ ఫిగర్. ఓకే, ఫాదర్ ఫిగర్ లాగా హీ వాజ్ ఇంప్లిమెంటింగ్. మన అందరు ఏ దానికైనా, ఈవెన్ ద పీపుల్ మాకింగ్, స్టూడియోలో తిరిగి నేను 6-7 సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తున్నాను. మనం ఎందుకు డిఫెండ్ చేస్తున్నాం అంటే బీజేపీ వైపు నుంచి వాళ్ళు చేయలేకపోతున్నారు. అండ్ దిస్ ఐ ఫాల్ట్ బీజేపీ ఫాల్ట్. ఇవన్న నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళ సోషల్ మీడియా హెడ్ కానీ, అమిత్ మాల్వియా కానీ, వివరణ కానీ, అభిజిత్ అయ్యర్ మిత్రాని చూస్తుంటాను, ఆనంద్ రంగనాథన్ ఆనంద్ రంగనాథన్, అభిజిత్ అయ్యర్ మిత్ర, మిగతా వాళ్ళ పార్టీని, సాయి దీపక్, వీళ్ళు పార్టీని ఎంత బాగా డిఫెండ్ చేస్తారు. పార్టీ అనగానే అట్లీస్ట్ రైట్ వింగ్ డిఫెండ్ చేస్తారు వాళ్ళు ఇండైరెక్ట్లీ. వీళ్ళు పార్టీ స్పోక్స్ పర్సన్ చేయలేకపోతారని, అది నాకు బాధ అనిపించింది. ఓకే, దేర్ ఇస్ సమ్ షేదాద్ పునావాలా, కొంతమంది ఉన్నారు, కానీ దట్ ఈస్ నాట్ ఇట్. అక్కడ అజిటేషన్ జరిగింది. వాళ్ళ ప్రైమరీ డిమాండ్ ఏముండే? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అప్పుడు దాని ముందు దాని వెనక ఏ డిమాండ్ లేకుండే. దేర్ వాజ్ నో డిమాండ్. ఎగ్జామ్ రిఫార్మ్స్ కానీ, ఎగ్జామ్ రిఫార్మ్స్ మాట్లాడాలండే, మాకు ఎగ్జామ్ రిఫార్మ్స్ ఫస్ట్ కావాలి. ఎవరు మాట్లాడలేదు దాంట్లో అసలు. ఎగ్జామ్ రిఫార్మ్స్ గురించి అసలు నిజంగా క్వాలిటేటివ్ డిస్కషన్ చేసిన వాడే లేడు, ఆర్గ్యుమెంట్స్ పెట్టిన వాడే లేడు. కరెక్ట్. మోదీ గారు నందన్ నీలకేని అపాయింట్ చేసినప్పుడు ఈ వాజ్ ముఖ్యమంత్రి ఆ టైంలో. ఈ సెడ్ ఈ యుఐడిఐ ఆధార్ అనేది ఒక
పైప్ డ్రీమ్ అని చెప్పారు. దాని కింద ఇప్పుడు కొత్త మోదీ గారు పిలిచారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు దెన్ అండ్ నౌ అని పెట్టారు. దాట్ యుఐడిఐ, దట్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాకి లీగల్ బ్యాకింగ్ లేకుండా సుప్రీంకోర్టులో ఈ కేసు వచ్చినప్పుడు ఆధార్ది పబ్లిక్ డేటా షేర్ చేస్తున్నారు, మన బయోమెట్రిక్ షేర్ చేస్తున్నారు, ఐరిస్ స్కాన్ చేస్తున్నారు అంటే సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చారు. బికాస్ పార్లమెంట్లో పాస్ చేయలేదు చట్టం. మీరు ఒక దేశంలో ఇంత పెద్ద మూమెంట్ తీసుకొచ్చినప్పుడు పార్లమెంట్లో చట్టం పాస్ చేయకపోతే ఎట్లా? దట్ ఈస్ వై మోదీ గవర్నమెంట్ రాగానే పార్లమెంట్లో పాస్ చేయడం ట్రై చేస్తారు. అప్పుడేమైంది, రాజ్యసభలో కాంగ్రెస్ చెప్పారు మేము అడ్డుకుంటాం. ఏది? ఇదే కాంగ్రెస్ తీసుకొచ్చిన యుఐడిఐ, ఇదే ఆధార్. ఓకే, అప్పుడు ఏం చేశారు మోదీ గవర్నమెంట్? స్మార్ట్ మూవ్. వాళ్ళు దీన్ని మనీ బిల్గా ఇంట్రడ్యూస్ చేశారు. బికాజ్ ఆధార్ పైసలతోనే కదా సంబంధం, ఆధార్తో బయోమెట్రిక్ ఆధార్తో. అది పెద్ద ఛాలెంజ్. సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది. సో మోదీ గవర్నమెంట్ సార్ దిస్ ఇస్ అ మనీ బిల్, రాజ్యసభ పాస్ చేయక్కర్లేదు, లోక్సభ పాస్ చేసే. ఇది మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతారు సార్. లుక్ ఎట్ ద ట్వీట్ టుడే, ఇట్ విల్ గో అన్ఆన్సర్డ్. నేను అడిగాను, నేను ఛాలెంజ్ అన్ఆన్సర్డ్. అట్లా చాలా ట్వీట్లు అన్ఆన్సర్డ్గానే వెళ్తాయి. ఎందుకంటే యూ డోంట్ నో ద బేసిక్స్. మీరు సరెండర్ అయిపోతారు. కరెక్టే, మోదీ గారు అప్పుడు తిట్టారు, ఆయన ఆపోజిషన్ లీడర్ ఉండే కదా, ముఖ్యమంత్రి ఉండే కదా గుజరాత్, అని తిడతారు ఆ టైంలో అని చెప్పేసి. బట్ హీ వాజ్ కరెక్ట్. మనం షహీన్ బాగ్లో చూసాం. షహీన్ బాగ్ 3వ 4వ రోజు మీరు ఆ టెంట్ తీసి అందరినీ అక్కడి నుంచి కొట్టి పంపించేస్తే అయిపోతుంది, షాప్ బంద్ అయిపోతుంది. యూ అలౌడ్ ఇట్ టు ఫెస్టర్. బిర్యానీలు లాస్ట్కి రాళ్ళు వేశారు. దాని నుంచి ఢిల్లీ రైట్స్కి వెళ్ళింది. ఓకే, గన్ పట్టుకుని వచ్చేసాడు డైరెక్ట్గా. యువర్ ఇనాక్షన్, మీ ఇనాక్షన్ చూడండి. మీరు ఆపరేషన్ సింధూర్లో చూపించిన ఆ గట్స్, మీరు సర్జికల్ స్ట్రైక్ చేయించిన ఆ లీడర్షిప్, మీరు బాలాకోట్లో చేసిన ఆ ఇన్నోవేషన్, అది మీరు ఇక్కడ చేయలేకపోతున్నారు.